Hello people, welcome back to Restart and Rise to another vlog. ఇవాళ మనం ఒక ఈజియెస్ట్ అండ్ మోస్ట్ కంఫర్టింగ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూద్దాం. అదే అండి, పోహా చేసుకుందాం ఇవాళ. మీలో ఎంతమందికి పోహా ఫేవరెట్? నాకైతే చాలా ఇష్టం. ఎందుకు అని అంటే ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ లైట్ అండ్ డెలిషియస్ ఉంటుంది. మెయిన్గా ఏంటి అంటే బోర్ కొట్టని ఒక సింపుల్ డిష్. సో ఫస్ట్ థిక్ పోహా తీసుకొని 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని ఒక 5 minutes పక్కకు పెట్టుకోవాలి. సో పోహా అందరూ సేమ్ ప్రొసీజర్లో చేయరు. సమ్టైమ్స్ కొందరు వెజిటేబుల్స్ చాలా ఇంక్లూడ్ చేసుకుంటారు, కొందరికి వెజిటేబుల్స్ ఏమీ లేకుండా ప్లెయిన్ పోహా ఇష్టపడతారు. బట్ నేను మాత్రం ఆలు ఒకటి యాడ్ చేస్తాను, బికాజ్ నేను ఫస్ట్ టైం ఈ పోహా తిన్నప్పుడు ఇలానే తిన్నాను. సిన్స్ దెన్ నాకు అలానే నచ్చింది. అయితే 1 ఆలు, 1 టమాటో, 1 ఆనియన్, ఇవి 3 రెడీ చేసి పెట్టుకున్నా. ఆల్సో 2 చిల్లీస్, 1 or 2 చిల్లీస్. అన్నీ రెడీ అయిపోయాక ఒక కడాయి తీసుకొని ఒక 2 tablespoons ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీరా వేసేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక మనం ఆలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఆలు కొంచెం టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి, బికాజ్ అది కొంచెం క్రిస్పీ టెక్స్చర్ వస్తేనే బాగుంటుంది. ఈ రెసిపీలో ఇదే హైలైట్. క్రిస్పీ రాకపోతే మనకు అంత టేస్ట్ బాగుండదు. సో ఆలు మంచిగా ఉడికిపోవాలి అండ్ క్రిస్పీ అవ్వాలి. అందులో మనం కర్రీ లీవ్స్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాం. ఆలు హాఫ్ కుక్ అయిన తర్వాత వీ కెన్ యాడ్ గ్రౌండ్ నట్స్, పల్లీలు, శనగపప్పు అన్నీ యాడ్ చేసుకొని అవన్నీ గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇప్పుడు మంచిగా ఫ్రై అయ్యాయి కాబట్టి 1 స్పూన్ పసుపు, కారం, ధనియా పౌడర్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాం. దెన్ సాల్ట్ కూడా ఇంక్లూడ్ చేసుకొని పోహా యాడ్ చేసేసుకున్నాం. పోహా మంచిగా హై ఫ్లేమ్లో మంచిగా స్టిర్ చేయాలి. అది బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మొత్తం మిక్స్ అయ్యాక దెన్ కొరియాండర్ ఉంటే కొరియాండర్ వేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేసా. దెన్ హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసేస్తే రెడీ. మీరు ఈ స్టైల్ ఆఫ్ పోహా రెడీ చేసి ట్రై చేయండి, మీకు డెఫినెట్లీ నచ్చుతుంది. టూ మెనీ వెజిటేబుల్స్ ఆర్ మసాలాస్ యాడ్ చేస్తే నాకు ఎందుకు అంత ఎక్కదు. ఈ ప్రాసెసే ఇష్టం. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ లాస్ట్లో ఆనియన్, టమాటో అండ్ భుజియాతో గార్నిష్ చేయడం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. మెయిన్ టేస్ట్ ఇందులోనే ఉంటుంది. సో ప్లీజ్ డూ ట్రై అండ్ లెట్ మీ నో. బాయ్.